హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫస్ట్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అలాగే ఈ ఫీజు రెడీ చేసుకుని కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. సో మరి మీరు ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా. దానికి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే మీరు ఎంత ఫీజు అనేది పే చేయాలి, అడ్మిషన్ టైంలో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి బాసరా ట్రిపుల్ ఐటీ ఫస్ట్ లిస్ట్లో నేమ్ ఉందంటే మీకు మ్యాక్సిమం సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. కానీ మీ దగ్గర కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉంటేనే కన్ఫర్మ్ అయిపోయినట్లు. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేవి లేకపోతే మాత్రం మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసేస్తామని ఆల్రెడీ మనకి క్లియర్గా కాల్ లెటర్లో కూడా ఇచ్చారు. మీకు 1 నుంచి మనకి 500 నెంబర్స్ సీరియల్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సెలక్షన్ లిస్ట్లో వాళ్ళందరూ కూడా జూలై 8వ తేదీన మార్నింగ్ 9 గంటలకైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ 501 నుంచి అలాగే 1000 వరకు నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి జూలై 9 నుంచి కౌన్సిలింగ్ ఆ రోజు ఉదయం 9 గంటలకి అటెండ్ అవ్వాలి, జూలై 9న. సో అలాగే మరి జూలై 10న ఉదయం 9 గంటలకి మనకి 1001 నుంచి 1404 లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి ఆ రోజు ఉదయం 9 గంటలకి. సో మరి మనకి డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మనకి గ్రేడ్ షీటు అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదండి, ఆ గ్రేడ్ షీట్ అనేది మీరు తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్. ఒకవేళ మీ దగ్గర నెట్ సెంటర్లో డౌన్లోడ్ చేసింది ఉంటే మీ స్కూల్ ప్రిన్సిపల్ సైన్ చేయించి అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అన్నమాట. మీ స్కూల్ నుంచి టీసీ అనేది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ వన్ స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేటు అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి 4th నుంచి 10th క్లాస్ వరకు. సో ఇవి కూడా మీకు ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ ఎవరి దగ్గర అయినా స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకొని అయినా తీసుకొని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఓసీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలంటే అవసరం లేదు, కానీ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అది కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో కొన్ని సీట్స్ అనేవి ఇచ్చారు కదా, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది 2024లోన చేపించిందై ఉండాలి. 1/4/2024 అని ఇచ్చారు మనకి డేట్ కూడా, మీకు కాల్ లెటర్లో చూసే ఉంటారు. అంటే ఏప్రిల్ 1, 2024లో చేపించింది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట. అలాగే మీ సేవలో చేపించింది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. వీళ్ళకి మళ్ళీ స్పెషల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదండి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఇదే క్యాస్ట్ సర్టిఫికేట్లా యూజ్ అవుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. అలాగే నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలి, లేదా ఈబీసీ సర్టిఫికేట్ అయినా కూడా ఉండాలి. లేటెస్ట్ చేపించిందే ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2024లో మీ సేవలో చేపించింది మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్రొవైడ్ 6 ఫొటోస్ ఆఫ్ ద క్యాండిడేటు అంటే స్టూడెంట్వి 6 ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అలాగే వీళ్ళ ఫొటోస్తో పాటు 2 ఫోటోగ్రాఫ్స్ అంటే 2 ఫొటోస్, ఒక్కొక్కరివి 2 ఫొటోస్, 3 మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వెళ్ళాలి. అంటే ఫాదరు మదరు అలాగే ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ గార్డియన్ అయినా ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు. అంటే మనకి గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ లేదంటే మామయ్య కానీ లేదంటే మన సిస్టర్స్ కానీ ఇలా ఎవరైనా 3 మెంబర్స్వి 2 ఫొటోస్, ఈచ్ వన్ 2 ఫొటోస్ అనేవి తీసుకొని వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి జెరాక్స్ కాపీ అంటే ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ అనేది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ నాన్ లోకల్ అయితే అంటే ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ అవి ఏమీ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకోండి, అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ లేదనుకోండి, బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ట్రిపుల్ ఐటీలో చదవాలనుకుంటే
ఇంకా కొన్ని జెరాక్స్ కాపీస్ అనేవి తీసుకురమ్మని ఇక్కడట మనకి మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు బ్యాంక్ నుంచి అక్కడ ట్రిపుల్ ఐటీలో లోన్ తీసుకొని చదవాలనుకుంటే, ఒకవేళ మీ పేరెంట్స్ ఫీజు పే చేయగలిగిన, లేదంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది, మేము ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇవి అవసరం లేదు. కానీ మాకు ఎటువంటి స్కాలర్షిప్ రాదు, మా పేరెంట్స్ ఫీజు కూడా పే చేయలేరు, నేను బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని చదవాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. అవేమిటో క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు 9th 1లో. సో మీరు అది చెక్ చేసుకొని, అలాంటి వాళ్ళందరూ కూడా ఏమేమి తీసుకొని వెళ్ళాలో అక్కడ ఉంది, అవి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. సో మరి ఇవన్నీ ఒరిజినల్స్తో పాటు 2 sets జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని రమ్మన్నారు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అవన్నీ కూడా ఒరిజినల్స్ అండ్ 2 sets జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే మనకి వీటితో పాటు అడ్మిషన్ ఫీజు అది కూడా ఉంటుంది కదా, అది కూడా తీసుకొని వెళ్ళాలండి. సో ఎవరెవరు ఎంత ఫీజు పే చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకి రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే నెక్స్ట్ వాపస్ ఇవ్వదగిన ఆరోగ్య బీమా వైపు అంటే జాగ్రత్త డిపాజిట్ అలాంటివన్నీ కూడా, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు అంటే ప్రతి సెమిస్టర్కు 500, టోటల్గా ఇవన్నీ కలిపి మనకి SC ST వాళ్ళు అయితే 4200 అడ్మిషన్ ఫీజు పే చేయాలి. అదే SC ST కాకుండా మిగతా వాళ్ళు BC వాళ్ళు, OC వాళ్ళు, అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా 4700 అయితే ఫీజు పే చేయాలి. అలాగే నెక్స్ట్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 36,000 ఉంటుందండి ప్రతి సెమిస్టర్కి, అంటే ప్రతి ఇయర్కి కూడా. సో 36,000 SC STకి అయినా సరే, అలాగే BC వాళ్ళకైనా సరే ప్రతి ఇయర్ మనకి ట్యూషన్ ఫీజు అయితే ఇది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా టోటల్గా అయితే మనకి 40,700 పే చేయాలి అడ్మిషన్ ఫీజుతో కలిపి. అదే SC ST వాళ్ళు అయితే 40,200 పే చేయాలండి. ఇది మరి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అయితే ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థులందరూ కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, 36,000 రూపాయలు. దీనిని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం స్కాలర్షిప్ అర్హత కోసం మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ మీకు ఇన్కమ్ క్యాస్ట్ ఉండి, అంటే 2 లక్షల లోపు ఇన్కమ్ ఉందనుకోండి మీ పేరెంట్స్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫీజు అనేది పే చేయక్కర్లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకువెళ్తే సరిపోతుంది, అడ్మిషన్ ఫీజు కూడా తీసుకొని వెళ్తే సరిపోతుంది. అలాగే BC వాళ్ళు కూడా సేమ్, అంటే BC వాళ్ళకి, అలాగే నెక్స్ట్ మనకి EBC వాళ్ళకి అయితే 1.5 lakhs లోపు ఉండాలండి ఇన్కమ్కి. అదే SC ST వాళ్ళకి 2 lakhs లోపు అన్నమాట. అది మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆదాయం 1,00,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న సంక్షేమ విద్యార్థులకు కూడా మనకి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ విద్యార్థులు ట్యూషన్ ఫీజు రియంబర్స్ చేయకపోతే వారు పరీక్ష హాజరు కావడానికి విద్యా సంవత్సరంలో, అంటే 2వ సెమిస్టర్ పరీక్ష ప్రారంభానికి ముందే ట్యూషన్ ఫీజు అనేది చెల్లించాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఫీజు అనేది ఒక్కో విద్యార్థికి కరెక్ట్గా మంజూరు అవ్వట్లేదని తెలుస్తుంది. 30,000 అయితే ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కాల్ లెటర్లో. మనకి 36,000 ఫీజు అయితే గవర్నమెంట్ మీకు 30,000 వేస్తుందంట. అలాంటప్పుడు మిగతా 6,000 మీరు స్కాలర్షిప్కి యాడ్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది, మిగతా బ్యాలెన్స్ ఫీజు అనేది. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీకి ఒకసారి సమర్పించిన ఒరిజినల్ సర్టిఫికేటు కోర్సు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అయితే ఇవ్వడం జరగదు అని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. విద్యార్థులు స్కాన్ చేసిన కాపీలు లేదా జెరాక్స్ కాపీలు తమ వద్దే ఉంచుకోవాలి. అంటే మీరు ఇప్పుడు అక్కడ సబ్మిట్ చేయడానికి ముందే ఇంకొక సెట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి, ఏదైనా మీకు అవసరం అనుకుంటే అప్పుడు అవి యూజ్ అవుతాయి, మళ్ళీ మీకు కాలేజ్లో ఇవ్వరంట. అలాగే నెక్స్ట్ మనకి స్థానిక ప్రాంతం కింద ఆంధ్రప్రదేశ్ ఎంపికైన అభ్యర్థులందరూ కూడా మొత్తం ఫీజుని 40,700, నెక్స్ట్ SC ST వర్గాలకు చెందిన వాళ్ళైతే 40,200 మొత్తం అయితే పే చేయాలి. ఒకవేళ మీ గవర్నమెంట్ నుంచి మనీ ఏమైనా పడితే అది మీకు తిరిగి అయితే చెల్లించబడుతుందని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మన కాల్ లెటర్లో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక సెట్ అయితే మీ ఇంట్లో ఎక్స్ట్రా ఉంచుకోండి, మళ్ళీ ఇవ్వరంట. అలాగే ఫీజు కూడా మీరు తీసుకొని వెళ్ళండి.
ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.